కూడా మనకి పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తొక్కల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్ సెల్స్‌లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వలన చాలా రిజల్ట్స్ ఉంటుందండి. మన గార్డెన్‌లో పూలు బాగా పూయాలి అంటే పెస్ట్ కంట్రోల్ చేయాలండి. వారానికి ఒకసారి మనం ఆర్గానిక్‌గా చేసుకున్నవి తప్పకుండా స్ప్రే చేయాలి. ఈ మందారపు మొక్క చాలా రోజుల తర్వాత నాకు పువ్వు అది పూసిందండి. అస్సలు మొక్క చనిపోతుంది అనుకున్నాను. ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వైవ్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పువ్వులు కూడా పూసింది. సో ఇవాళ వీడియోలో నేను వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా, వచ్చిన పూలు కూడా పెద్ద సైజులో రావాలన్నా అరటి పళ్ళను డైరెక్ట్‌గా సాయిల్‌లో పెట్టేస్తున్నానండి. ఇలా మాగిపోయిన అరటి పండ్లు ఉంటాయి కదండీ! మొహమాటం లేకుండా మనం మార్కెట్‌లో తెచ్చుకొని ఇలా మొక్కలు కుండీల్లో పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందండి. అలాగే కుండీలలో